గత సంవత్సరంన్నర నుంచి అంటే పోయిన సంవత్సరం 2023 నుండి ఈ రోజు వరకు కొట్లాడింది ఫోన్ ట్యాపింగ్ పైనే. ఫోన్ ట్యాపింగ్ గురించి అందరూ మాట్లాడని సమయంలో గతంలో నాకు వచ్చిన మెయిలే ఇప్పుడు ఏదైతే నాకు ఒక మెయిల్ వచ్చింది, ఈ మెయిల్ ఈ రాష్ట్రంలో ఇద్దరు చూపించారు. ఒకటి చక్రధర్ గౌడ్ చూపించాడు, రెండోది ఇవాళ వాళ్ళ పార్టీలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ గారే, బహుజన్ సమాజ్ పార్టీని లీడ్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ గారే నాకు ఒక మెయిల్ వచ్చింది అని చూపించిండు. ఇవాళ అదే మెయిల్ నేను చూపిస్తున్నా. సో మీ ఫోన్ ట్యాప్ అవుతుంది, స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్, స్టేట్ స్పాన్సర్ చేసే అటాకర్స్ ఎవరు, పోలీస్ డిపార్ట్మెంట్ అని దీంట్లో వచ్చింది. సో దీనిపైన చాలా పోరాటం చేసినప్పటికీ గత ప్రభుత్వం నన్ను పట్టించుకోలేదు, ఎందుకంటే దొంగలే వాళ్ళు కాబట్టి. కానీ ఇలా జరుగుతుందని చెప్పేసి డీజీపీ గారికి నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎప్పుడు 6వ నెల, ఇప్పుడు కూడా కాదండి, ఇది 2024 6వ నెలలో నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, నాకు న్యాయం చేయండి డీజీపీ గారు అని అడిగిన. దాని తర్వాత కోర్టుకు కూడా పోయినా అండి, నేను కోర్టుకు కూడా పోయి కోర్టులో ఆధారాలు సమర్పిస్తే అక్కడికి వెళ్ళి నేను న్యాయం జరుగుతుంది అనుకున్నా. ఇవాళ హరీష్ రావు పైన ఎఫ్ఐఆర్ అవ్వడం జరిగింది. మరి ఈ కేసులో ఏమన్నా ఎఫ్ఐఆర్లో హరీష్ రావు పేరే చూపించారు అనుకుంటున్నా, ఖచ్చితంగా వారిదే. ఎందుకంటే రాధాకృష్ణారావు నన్ను చంపేస్తా అని బెదిరించిండు, వాళ్ళ మనుషులు నన్ను పైసలు డిమాండ్ చేసిర్రు. నా ఇంట్లో దాదాపుగా 20 ఫోన్లు ట్యాప్ అయినాయి, నేను సాక్ష్యాలతోటి ఇచ్చిన, అన్ని ఫోన్లు ట్యాప్ అయినాయి. సిద్దిపేట్కి ప్రణీత్ రావు వచ్చిండు, ఎలక్షన్ సమయంలో ప్రణీత్ రావు వచ్చిండు. మా దగ్గర ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి నాతో పాటు ఇంకా ఎవరెవరి ట్యాప్ చేసారు నాకు తెలియదు, కానీ సిద్దిపేటలో మాత్రం ఆయనకి ప్రధాన అభ్యర్థి నేనే, వీడు నన్ను ఇబ్బంది పెడతాడు అని చెప్పేసి నన్ను అకారణమైన కేసులు ఇరికిచ్చాడు. నేను ఏ తప్పు చేయకున్నా ఇంట్లో ఉన్నవాడిని తీసుకెళ్లి రేప్ కేసులు ఇరికిచ్చాడు. ఆ బద్నాం తోటి నాకు చాలా అవమానం జరిగింది. దాని నుంచి తేరుకునే లోపే ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేసిండని మళ్ళొక 2 అక్రమ కేసులు పెట్టిండు. అల్లకెళ్ళి బయటికి వచ్చిందో లేదో ఒక వార్నింగ్ ఇచ్చారు, ఇప్పటికైనా బీఆర్ఎస్ మాట వింటే బాగుపడతామని. అప్పటికి రాకపోయేసరికి మా ఇంటి లోపలికి చొరబడి ఇల్లంతా విధ్వంసం చేసి నన్ను కిడ్నాప్ కేసులో కూడా ఇరికిచ్చారు. అయినప్పటికీ తలొగ్గకుండా లాస్ట్ టైం నేను బీఎస్పీ నుంచి నిలబడ్డా, కాంగ్రెస్ నుంచి కాదు. మళ్ళీ చెప్తున్నా, ఇది రాజకీయ కక్షతోటి చేసినామని ఆయన ట్వీట్లు చేస్తుండు. ఆయన ట్వీట్ చేసినంత మాత్రం సరిపోదు, ఇక్కడ సాక్ష్యాలన్నీ ఆయన తప్పు చేసిండని చెప్పడానికి ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నాకు ప్రణీత్ రావుకి సంబంధం లేదు, రాధాకృష్ణరావు కూడా నాకు తెలియదు. సిద్దిపేట నుంచి పోటీ చేసిన ఆయనకు అడ్డొస్తున్నా అనే ఆయన నా ఫోన్ ట్యాప్ చేయించిండు. నా అనుమానం ఏంటంటే రాధాకృష్ణరావు హరీష్ రావు పేరు చెప్పిండు అనే అనుమానం ఉంది. దానివల్లనే హరీష్ రావుని మొదటి A1లో పెట్టారని నేను అనుకుంటున్నా. ఫోన్ ట్యాపింగ్ అవసరం అందరికంటే ఎక్కువ హరీష్ రావుకే ఉన్నది. ఈ ఎన్నో ఆధారాలు ఇస్తే తప్ప ఈ కేసు అనేది ఎఫ్ఐఆర్ కాలేదు, అంత ఈజీ కాదు. హరీష్ రావు ఏం పాల్లాగా చిన్న పిల్లగాడు కాదు, అన్యాయంగా తీసుకపోయి అది చేస్తే ఆయన ఉన్నాడు అని చెప్పడానికి 1,00,000 ఆధారాలు ఉన్నాయి. వారు చేసిన దుర్మార్గాలే. గత ప్రభుత్వం మారిపోయింది కదా, క్షమిద్దామంటే కాదు కదా, ఆయన చేసిన గాయాలు సమాజంలో ఇంకా ఉన్నాయి. ఎన్నో కుటుంబాలని ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎంతో మంది వ్యాపారస్తులను పొలిటీషియన్లను లొంగ తీసుకున్నారు. వాళ్ళకు లొంగలేదనే ఒక నెపంతో అడ్డమైన కేసులు పెట్టించాడు. నా మీద 6 కేసులు నమోదైనాయి. సో నేను ఎప్పుడైతే కేసు పెట్టానో అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో గుర్తించాలి. 2023 ఆగస్టు 29కి నాకు ఈ మెయిల్ వచ్చింది, ఇవాళ రాలేదు. ఈ మెయిల్ ఇప్పుడు రాలేదండి, మీకు కావాలంటే సాఫ్ట్ కాపీ ఇస్తాను. ఇది యాపిల్ నుంచి వచ్చింది, ఏదో నేను చెప్తే పంపించాడు, హరీష్ రావు చెప్తే పంపించాడు. ఇది ప్రతిదీ ఈ బీఆర్ఎస్ వాళ్ళకి ఏం అలవాటు అయిందంటే ఇది రాజకీయ కక్షలతోటి ఇవన్నీ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. నిజంగా రాజకీయ కక్షలతోటే చేయాలనుకుంటే ఈ పార్టీకి నువ్వు, మీ మామ, మీ బామ్మర్ది జైల్లో ఉండాల్సింది. ఇంత టైం తీసుకోరు, సంవత్సరం పాటు వీళ్ళని జైలు వేస్తలేరు ఎందుకు ప్రజలంతా క్వశ్చన్ చేస్తున్నారు. కానీ నేను మాత్రం ఫోన్ ట్యాపింగ్ లో ఏదైతే ఆధారాలు ఇచ్చిందో ఖచ్చితంగా హరీష్ రావు
నా ఫోన్ మానిటరింగ్ చేసిండు. దాదాపుగా సంవత్సరం కాలం పాటు నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. నేను ఒక 5 ఫోన్లు మార్చిన వీళ్ళ బాధకి. ఎక్కడికి పోయినా భార్యతో ఏం మాట్లాడినా, తల్లితో ఏం మాట్లాడినా ప్రతి ఫోను విన్నాడు. లాస్ట్కి వస్తే మా డ్రైవర్ ఫోన్ని కూడా ట్యాప్ చేశాడు. ఇంత అవసరం హరీష్ రావుకి మాత్రమే ఉంది. హరీష్ రావు ఏమంటుండంటే, నాకు ఏ అన్యాయం తెలియదు, నేను ప్రజల కొద్దీ పోరాడుతున్నా, అందుకే నా మీద కక్ష సాధింపు చర్యలు అంటారు. కక్ష సాధింపు చర్యలు బీఆర్ఎస్కి తెలిసినట్టు ఈ రాష్ట్రంలో ఎవరికి తెలివై ఎంతమందిని అన్యాయంగా జైలు వేసారో అందరికీ తెలుసు. కాదంటే బాధితులందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా, ఖచ్చితంగా అందరూ బయటికి రావాలి. ఒకవేళ పోలీస్ స్టేషన్ అంటే భయం ఉంటే మీ వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ మీకు జరిగిన అన్యాయం చెప్పండి. ఒక్కడినైతే చంపుతారు, 1000 మందిని ఏం చేస్తారని నేను అడుగుతున్నా. ఈ ఫోన్ ట్యాపింగ్ లో హరీష్ రావుని వెంటనే అరెస్ట్ చేయాలి, లేకపోతే ఈయన సాక్ష్యాధారాలు మేనేజ్ చేస్తాడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.